యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు ఈ వీడియోలో మనం చిలకా గోరింక అనే మూవీ నుంచి నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే అనే చక్కని పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుందనమాట. మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్ నేను క్లియర్గా 2 లైన్లు రాశాను, మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రాణి కనులలోనే ఆనాటి కలలో దాగే ఈ పాట 1966వ సంవత్సరంలో వచ్చినటువంటి చిలకా గోరింక అనే చిత్రంలోనిది. రచన శ్రీశ్రీ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల గారు. ఒకరికి ఒకరు తీసిపోరు ఎవరు వాళ్ళ రంగాల్లో అనమాట. శ్రీశ్రీ గారు అద్భుతంగా రాశారు. మరి రాజేశ్వరరావు గారు ఇంకా చెప్పేదే ఉంది, మహానుభావుడు, స్వరాల రాజీన. ఘంటసాల గారు అద్భుతమైనటువంటి గాయకుడు. ఇక నభూతో న భవిష్యతి, ఇక పుట్టబోర అనమాట, రారు కూడా. ఇక రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా వలజి రాగం. రాగం విషయంలో మాత్రం మీకు వదిలేస్తున్నాను, మీ ఇష్టం, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. గురుగారు ఇది ఈ రాగం అండి, ఆ రాగం అండి అనక్కర్లేదు. నా దృష్టిలో నేను ఇక్కడ స్వరాలు ప్లే చేసి రాస్తాను కాబట్టి నాకు ఈ ఛాయను బట్టి ఇది మరి వలజి రాగం అనిపించింది అనమాట. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 16వ మేళకర్త చక్రవాకం నుండి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. ఇక్కడ సగ్గ అంటే సరిగమలో రీమా అనే 2 స్వరాలు తీసాం. పదనిస మొత్తం ఉందన్నమాట. సగ్గ పదనిస. సాని దాప గస డిసెండింగ్ ఆర్డర్లో మా రీ అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం అనమాట. ఇది అప్పుడు ఔడవ రాగం అవుతుంది, లేదంటే శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, నీత్రి కాకల్ నిషాదము, ఈ 3 అన్యస్వరాలని ప్రయోగించారన్నమాట. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర నడక, చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. మరి తాళం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆది తాళమునకు ఒక లఘు 2 ధృతములు కదా. మామూలుగా అయితే కిట్ట తక్క 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 అని. అయితే హుషారుగా ఉంటాకి కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా వేసుకుంటారన్నమాట. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతి. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ సా అంటారు, దీన్ని 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారన్నమాట. ఇప్పుడు మన స్కేల్ చూడండి, ఇక్కడ సి షార్ప్ అంటే 1.5 శృతి అనమాట. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం వలజ రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేస్తూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. స గ ప
దని సా సని ధ ప గ సా స గ ప దని సా సని ధ ప గ సా. లో పిచ్లో ఏం వాడలేదు. హై పిచ్లో స గ మ గ సా తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, ఊరించు తొలి దినాలే ఈ రేయి పిలువ సాగే, సాగా గ పపద సాదా పాసా సని ద ప గా సా సాగా గ పపద సాదా పాసా సని ద ప గా పా సాగా గ గ స స పా సా సాగా గ గ స స పా సా పాసా సని ద ప దా గా సాగా గ ప ప ద సాదా పాసా సని ద ప గా పా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రే దదని పదామనిదా గసమా గ పామ పాపా దదని పదామనిదా గసమా గ పామ పాపా దని గా గా స స పద సా ని ద ప దని గా గా స స పద సా ని ద ప గ ప గా సా స ని పద పా. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, సాగా గ ప ప ద సాదా పాసా సని ద ప గా పా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సిగలోని మల్లె పూలా సవరించబోవు వేళ దదని పదామనిదా గసమా గ పామ పాపా దదని పదామనిదా గసమా గ పామ పాపా
దని గా గా సా సా పదని సని ద ప దని గా గా సా సా పదని సని ద ప గ ప ద గ సా సని ని ప ద ప నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే సాగా గ ప ప ద సాదా పా సా స ని ద ప గా పా. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఈ చరణంలో నీత్రి ప్రయోగం ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. పడకింటి శయ్య చెంత నీ మేను తాకినంత నిని సాని సర్రి సాని మానీద సా సదా నిని సాని సర్రి సాని మానీద సా సదా గమద పాప ప గప సా మమ గమద పాప ప గప సా మమ గప గా సా సని పాద పా నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరించు తొలి దినాలే ఈరేయి పిలువ సాగే సాగా గ ప ప ద సాదా పా సా స ని ద ప గా పా సా గా గ గ స స పా సా పా సా స ని ద ప దా గా సా గా గ ప ప ద సాదా పా సా స ని ద ప గా పా. థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి ప్రక్రియ స్వర సాహిత్యములు. నేను ఛానల్ పెట్టింది కూడా స్వర సాహిత్యం మ్యూజిక్ ఛానల్ని పెట్టాను, వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్ అని. దానికి ఖచ్చితంగా సార్థకత నేను చేకూర్చున్నాను. కానీ ఈ పాటలు పాడటం అనేది, స్వరం పాడటం అనేది అంత ఈజీ కాదండి, ఎందుకంటే నాకు తెలుసు అది. అయితే నేనే గొప్పవాడిని కాదు, నాకంటే మహానుభావులు ఎందరో ఉన్నారన్నమాట. వారందరూ వస్తే బాగుంటుంది. మరి మన ముందు తరాల వారికి మనం ఏదో కొంత సంపదన ఇచ్చిన కొంత సంపదను మనం ఇవ్వగలుగుతాం అనమాట. నేను ఒక్కన పెడితే ఎన్ని నా జీవితంలో మా అయితే ఒక 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 600 700 పాటలు పెడతాను. అట్లా 10 మంది వచ్చారనుకోండి, అప్పుడు మన తరాలకు, భావి తరాలకి చాలా అద్భుతమైనటువంటి సంపద అందుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. కావున మీరు ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.